కేటీఆర్ గారికి, రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారికి, మిత్రుడు మీ అందరి దృష్టిని ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి గారు, వేదిక పైన మాజీ శాసనసభ్యులు పెద్దలు భాస్కర్రావు గారు, లింగయ్య యాదవ్ గారు, భూపాల్ రెడ్డి గారు, కిషోర్ గారు, భగత్ గారు, విజయసింహారెడ్డి రెడ్డి గారు, మాజీ చైర్మన్లు, వేదికపై ఉన్న ఇతర మిత్రులు, ఈ కార్యక్రమంలో ఈరోజు ఇంత ఉత్సాహంతో జరిగిన పొరపాటు సరిదిద్దుకోవాలి, నల్గొండ జిల్లాలో మళ్ళీ గులాబీ జెండాను సమున్నతంగా ఎగురవేయాలని చెప్పి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఈ 100 రోజుల్లో ఏం జరిగింది, ఇక రేపటి నుంచి ఏం జరగాలి? నిన్నటి వరకు ఒకటి జరిగింది, సరే వాళ్ళు 100 రోజులు అడిగినరు, ఇంకో 10 రోజులు బోనస్ కూడా ఇద్దామని కేసీఆర్ గారు 110 రోజులు కూడా వదిలేసిండు. సరే కొత్తోళ్ళు, అనుభవం లేనోళ్ళు, మనం తొందరపడ్డట్టు ఉండొద్దు, సమయం ఇవ్వండి, ఇద్దామని అన్నారు. ఏమన్నా విజ్ఞత ప్రదర్శిస్తారేమో, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో, గత పరిపాలనని చూసైనా కనీసం దాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తారేమో అని చెప్పి భావించండి కేసీఆర్ గారు. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వమే. ఒక్కరోజు ఆగుండి నేను మళ్ళీ వస్తా అని చెప్తే ఎవడు సమయం ఇవ్వడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ప్రతి క్షణం నుంచి బాధ్యత ఉంటుంది. అయినా సరే కేసీఆర్ పెద్ద మనసున్న నాయకుడు కాబట్టి ఆ హుందాతనాన్ని చూపించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా రాజస్థాన్లో అధికారంలో ఉంది. మొన్న అక్కడ రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ వచ్చింది. 10 రోజులు కూడా కాకముందే ప్రభుత్వం కరెంట్ ఇస్తలేదు. అంతకుముందు వీళ్ళేదో ఇచ్చినట్టు 24 గంటలు 12 గంటలు వీళ్ళు ఇచ్చినాడే 6-7 గంటలు చక్కగా ఇయ్యలే రాజస్థాన్లో. కొత్త ప్రభుత్వం వచ్చిన 10 రోజులు కాకముందే బీజేపీ ప్రభుత్వం కరెంట్ ఇస్తలేదు అని చెప్పి సెక్రటేరియట్ మీద దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మధ్యప్రదేశ్లో మొదలుపెట్టారు ఉద్యమాలు. కానీ ఇక్కడ మాత్రం 100 రోజుల టైం ఇవ్వాలి అన్నారు. 100 రోజులు ఇచ్చినాం, 110 రోజులు కూడా ఇచ్చినాం. ఏం జరిగింది 100 రోజులలో? ఒక్క రోజైనా పత్రికల్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ఒక మంచి మాట ముఖ్యమంత్రి నోటి నుంచి కానీ, మంత్రుల నోటి నుంచి కానీ, ప్రజలకు అవసరమైన, ప్రజల జీవితాలకు ఉపయోగపడే ఒక మంచి మాట కానీ, ఒక ప్రకటన కానీ, ఒక పథకం కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించిన చర్చ కానీ ఏమన్నా ఒక్కటి వచ్చిందా? మీరు 100 రోజులు తిరిగేస్తే 100 రోజులు విషం కక్కిండ్రు తప్ప ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రి ఉన్నాడు, మేమే మంత్రులు ఉన్నామన్న పద్ధతుల్లో మమ్మల్ని అడుగుడు. వాడు ప్రభుత్వం అసెంబ్లీలో మమ్మల్ని ప్రశ్నలు అడుగుతాడు. బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. వాడు ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రతిపక్షాన్ని ప్రశ్నలు అడుగుడు. ఇదేమైంది, అదేమైంది.
అయినా ఓపిక చెప్పినాం అందరం, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అందరం కూడా మేము గతంలో నిర్వహించిన శాఖలది కావచ్చు, మొత్తం ప్రభుత్వాన్ని కావచ్చు, ఉమ్మడిగా బాధ్యతగా ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏమేమి ఇచ్చిందో, అంతకు ఏముందో అంతకుముందు అన్నీ కూడా గుర్తు చేసి చెప్పిన. కానీ ఈరోజు కూడా ప్రజల గురించి ఆలోచన లేదు. మేము హామీలు ఇచ్చి వచ్చినామన్న సోయి లేదు. ఏ కేసులు పెడతాడట, అంటే కేసులు, అంటే కేసులు. ఏం కేసులు పెడతారు? మేము ఉండ కేసులు ఒక్కటంటే ఒకటి. ఇప్పటివరకు ఏమన్నా దొరికిందా? ఒకటే వెతికిరు. కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు, కరెంట్లో వెతుకుతామన్నారు. నేను చెప్పినాం సాఫ్గా, ఎనకడో సామెత ఉండే, కొండంతో ఎలుకన పట్టిండోడు అని. ఇప్పుడు మీకు ఎలుక కాదు కదా, దాని తోక కాదు, దాని వెంట్రుక కూడా దొరకదు. టీఆర్ఎస్ నాయకుల మీద ఒక్క కేసు కూడా పెట్టలేరు. మీతో కాదు అని ఎవరు కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ఉత్తరే మీడియాలో ప్రచారం నడుపుడు తప్ప ఎక్కడ కూడా ఒక చిన్న ఆధారం. ఇక నిన్నయాలు ఇంకో లీకులు, అదేందో ఓన్ ఫోన్ వినడట. ఏముంది మేము ఉండ మీ కాడ, మీది వినడానికి మా కాడ మీరే సన్నాసులాగా ఉంటుంది. మీ ఫోన్లు మేము వినడానికి మాకేం అక్కడెడిసేది ఏముంది అందులో? పనికి మాలిన ముచ్చట. ఎవడనో వచ్చి చెప్పినవాడు లేడు. నాది ఇన్నరికినా ఇది నాది బయట పెట్టినా అన్నది లేదు. ఇంటి ఎన్ని దొరుకున్నాం మీరు? నిజంగానే ఇంటి ఎన్ని దొరుకున్నాం? మీ లంగ పనులు, మీ లంగ మాటలు ఎవరెవరితో ఏం మాట్లాడింది మేమేమి వినలే, మాకు అక్కర లేదు. మేము ప్రజల మాటలు విన్నాం, ప్రజల బాధలు విన్నాం తప్ప మీ దొంగల ముచ్చట్ని అక్కడ మాకేం లేకుండే. అది కూడా ఉత్తర 10 రోజులు నడుపుతారు అంతే. అంటే ప్రజలు వాళ్ళ వైపు చూడకుండా, ప్రజలు వాళ్ళు ఇచ్చిన హామీల్ని అడగకుండా, ప్రజలు నిలదీయకుండా ఉండడం కొరకు ఒక దొంగ డ్రామా వేసి ఇదని అదని అదని ఇదని రోజు మీడియాలో నింపి, ఇక అందులో కొంతమందికి చాలా సంతోషం ఉంది. తెలంగాణ వద్దనుకున్న వాళ్ళు, తెలంగాణను రానియకుండా కుట్ర చేసిన వాళ్ళు, వీళ్ళు మీడియాలో ఉన్న మిత్రులు కూడా చాలామంది, వాళ్ళకి ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది. ఇక కేసీఆర్ మీద వీలైనంత కక్ష తీర్చుకుందాం, రాసి రాసి చెప్పి చెప్పి అని ఉన్నాయి లేని ఆడు మాట్లాడినవి కూడా రాసి సంతోషపడుతున్నారు. పడనేయండి, ఏం కాదు. కేసీఆర్ లక్ష చూసి వచ్చిండు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు పడని తిట్లు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే పడ్డాడు. కేసీఆర్ నేను పీగలేరు, కేసీఆర్ నేను ముట్టుకోలేరు, ఎవడైతే నేను కాదు. నిన్న మొదలైంది, నిన్న మళ్ళీ మొదలైంది. ఇక ఇప్పుడు మొదలవుతుంది. మిమ్మల్ని ఆట ఆడిచ్చే పని బీఆర్ఎస్ పార్టీకి నిన్న నుంచే ప్రారంభం చేసింది. కేసీఆర్ బయటకు వెళ్ళిండు. ఇప్పుడు మొదలవుతుంది, ఇప్పుడు మొదలవుతుంది. ఇక నిజమే అనుకున్నాం, ఇంకా 2 నెలలైనా ఉపయోగపడుతుండే కేసీఆర్ గారు. కానీ చచ్చిపోతున్నది రైతులు ఒకవైపు. తెచ్చిన కరువు ఇది వచ్చిన కరువు కాదు, ప్రకృతి ఇచ్చిన శాపం కాదు. ఈ దొంగలు, ఈ చేతగాని లఫంగులు వీళ్ళు తెచ్చిన కరువు. ఈ కరువుతోని వీళ్ళ పరిపాలన చేతగాక, ఇచ్చిన కరెంట్ ఇయ్యలేక రైతాంగాన్ని చంపుతున్నారు. చూసి బాధతోనే ఇంట్లో ఉండలేక బయటకు వచ్చాను. కర్ర పట్టుకొని అయినా సరే పొలాలమ్మడి తిరిగి రైతులకు ధైర్యం ఇచ్చిపోయింది. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ బతుకున్నంత కాలం మాకేం కాదు, తప్పకుండా మళ్ళీ మమ్మల్ని కాపాడుతాడన్న విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఒక నాయకుడిగా, అధికారం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడిగా ఏం పనిచేయాలో కేసీఆర్ ఎప్పుడైనా అదే పనిచేసిండో జీవితంలో. ఇప్పుడు కూడా అదే చేస్తూనే ఉంటాడు కేసీఆర్. ఎప్పుడు ప్రజలకు అండగానే ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? కేసీఆర్ నిన్న మనకు ఒక డైరెక్షన్ ఇచ్చిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కేసీఆర్ ఏ మాట అయితే చెప్పిండో దాని కింద గ్రామాలలో అమలు చేసిన బాధ్యత మన పైన. రైతాంగానికి ధైర్యం ఇచ్చిపోయింది. ఆ ధైర్యాన్ని మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, కేసీఆర్ ఏజెంట్గా ప్రతి రైతు దగ్గరికి తీసుకుపోవాలి, ప్రజలకు పోవాలి. ఈ పనికి మళ్ళీ చెత్త ముచ్చట్లు, వాడోడో పోయిండట, వీడోడో పోయిండట, ఏముంటే మస్తు రాలిపోతాయి ఆకులు, పండుటాకులు రాలిపోతూనే ఉంటాయి. కొత్త చిగురు వస్తుంది, బ్రహ్మాండంగా పచ్చగా మళ్ళీ వస్తూనే ఉంటుంది చెట్టు. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే.
ఈ చెత్త నాయకులు ఎవరిని కూడా మనం నిర్మాణం చేసిన వాళ్ళు కాదు, పోయిన వాళ్ళు. నాయకులు తయారు చేయడంలో కేసీఆర్ను మించిన వాళ్ళు లేరు. నాయకులు తయారు చేసే పార్టీ మన పార్టీ, నాయకులు తయారు చేసే పార్టీ మనది. కర్మాగారం కేసీఆర్ గింతంతో మాట ఉంటుని పట్టుకొచ్చి నాయకుని చేసిండి జిల్లాకు. అది కేసీఆర్ అంటే. ఇవాళ వేదిక మీద ఉన్న మిత్రులందరినీ, కిషోర్ కావచ్చు, భూపాల్ కావచ్చు, కోటిరెడ్డి కావచ్చు, మల్లయ్య గారు కావచ్చు, రేపు కృష్ణారెడ్డి గారు కావచ్చు, భగత్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, తప్పకుండా కొడుకైనా నిర్మాణమే తప్పకుండా అందరినీ కూడా. మాలాంటి వాళ్ళు అందుకనే ఎవరు ఓలే అనిల్ తిరిగి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఆగమైపోయారు తప్ప మనవాడు ఎవ్వడు పోలే. కార్యకర్తలు వాడో వీడో పోయిండని భయపడే అసలు అవసరమే లేదు. ఇంకా గట్టిగా పనిచేయాలి. నాయకుల్ని మనం తయారు చేస్తాం, ప్రజలను తయారు చేస్తాం. రేపు ఏముంది, మీరు కష్టపడితే కృష్ణారెడ్డిని ఎంపించేస్తే అయిపోయి ఒక నాయకుడు తయారైపోయి నల్గొండ జిల్లాలో కొత్త నాయకుడు. గది కేసీఆర్ అంటే గది. కేసీఆర్కు బాగా తెలుసు. కాకపోతే ఆయన సందర్భంలో వాళ్ళు ఉండే రాజకీయ పరిస్థితులు, ఆ రోజు ఉండే అక్కర్లను బట్టి తీసుకుంటాం తప్పకుండా. అందులో కొంతమంది లంగలు తయారు చేస్తారు. మన కడుపులో పుట్టిన వాళ్ళు అందరూ కొద్దిగా ఉండట్లేరు. ఇట్లా కూడా ఈడ కూడా అంతే ఉంటుంది. కాబట్టి వాడు పోయిన గురించి చర్చక్కర్లేదు, వాడి గురించి మాట్లాడక్కర మనం లేదు. ఎవరి గురించి అయినా మన బాధ్యత కేసీఆర్ ఏం చెప్తున్నాడు, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, కేసీఆర్ దారి ఉంది, కేసీఆర్ ఎటు చూపిస్తున్నాడు చెయ్యి గట్టు పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, సైనికులుగా మన బాధ్యత. ఇవాళ గ్రామాలలో ప్రజల దగ్గరికి పోవాలి, ధైర్యం ఇవ్వాలి. అన్న కేసీఆర్ ఉన్నాడు, మనకు భయం లేదు. తప్పకుండా 50 ఏళ్ళు కొట్లాడిన తెలంగాణను తీసుకొచ్చాడు 14 ఏళ్లలో. సరే దురదృష్టం, మీరేదో నమ్మినరు. ఇక సార్ ఇచ్చిన 10 అయితే యాడిపోవు, నమ్మకంగా ఉన్నాయి, ఇంకో 5 అదనంగా వస్తాయి కదా అని నమ్మారు. సార్ 1,00,000 అన్నాడు కానీ 2 లక్షలు అన్నాడు కదా, అది కూడా వస్తుందేమని అనుకుని నమ్మారు. ఇటువంటి కొన్ని నమ్మి మోసపోయారు. మనం ఎక్కడేం దెబ్బ తినలే. ఇవాళ మీ గ్రామాలలో మీకు తెలుసు, అది నల్లగొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, కోదాడ కావచ్చు, హుజూర్నగర్ కావచ్చు, మిర్యాలగూడెం, సాగర్, దేవరకొండ, ఎక్కడైనా కావచ్చు. మీరు అందరి నాయకులు అట్లనే ఉన్నారు. మీరు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా మనకు మెజారిటీ వస్తుంది, మా ఎమ్మెల్యే గెలిపించుకుంటాం అనుకున్నారు. మీ ప్రచారం మీరు చేసారు. మన నాయకుడు వచ్చినప్పుడు బ్రహ్మాండమైన ఆదరణ వచ్చింది. ఊరంతా మనదే అనిపించింది. డబ్బా తీసినాడు మాత్రం లోపలికి పోయింది. ఇది కనపడ్డ వాస్తవం. ఇవాళ మన కార్యకర్తలు ఎవరైనా పోయినా పోలే, అందరు అట్లే ఉన్నారు. మళ్ళీ మీరు కరెక్ట్గా పనిచేస్తే రేపు అదే జరుగుద్ది. మళ్ళీ మొత్తం మీ డబ్బాలే నింటాయి, బ్రహ్మాండంగా ప్రజలు మీ వెంటనే ఉంటారు. ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ని పోగొట్టుకొని ఏం నష్టపోతున్నామో 3 నెలలనే చూపించిండు వాడు. 3 నెలలనే చూపించిండు. ఇలా వాస్తవానికి కేసీఆర్ ఉండుంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన కావచ్చు, లో లెవెల్ కెనాల్ కావచ్చు, ఎస్ఎల్బిసి కింద కావచ్చు, 1 ఎకరం అంటే 1 ఎకరం కూడా ఎండిపోనిచ్చేవాడు కాదు. కేసీఆర్ ఉంటే అది చేసి చూపించినాం మనం. ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్నాడు కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు. ఇక్కడ నల్లగొండ మంచిళ్ళ వంకతో తీసుకొచ్చినాం. వస్తేనే తూము లేపారు దొబ్బినాం, బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాం. పాలేరుకు మంచిళ్ళు ఇస్తామన్న పేరు మీద గేట్లు చెప్పినాం. మన రైతులతోనే గేట్లు లేపించుకున్నాం. బ్రహ్మాండంగా 2 సార్లు పంటలు పండించుకున్నాం. కానీ నిన్నేం జరిగింది? వరుసగా 12 రోజులు పోలీసులను కాపలా పెట్టి ఖమ్మం నీళ్లు తీసుకుపోతుంటే ఈ దద్దమ్మ మంత్రులు, దద్దమ్మ ఎమ్మెల్యేలు నోరు మూసుకొని కూర్చున్నారు. ఒక్కడైనా అటువైపు చూడలే. అయిందానికి కాందానికి తగుదనమ్మా అని చెప్పి ఉరుకురికి ఎగిరిపోయాడు వెంకటరెడ్డి. పత్తా లేడు 10 రోజుల నుంచి, పత్తా లేడు. ఏమైంది మరి? అంతకుముందు 100 రోజులు రోజు పేపర్లు కనబడేది, ఏదో ఒకటి వచ్చింది మాట్లాడి. ఈ మధ్యన ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. రేవంత్ మాట్లాడతాడా, నేను మాట్లాడలేదా అని ఆ పనిలో పడ్డాడు. ఏమైంది మరి? ఎందుకు రావట్లే? ఎందుకో ఉరకాడు కాలకట్ట మీదకి, నాగేశ్వర కాలకట్ట మీదకి ఎందుకో పోడు. నేను మాట్లాడియాలని ప్రయత్నం చేసిన. నేను జనరల్గా మాట్లాడిన భాష కూడా, పదాలు కూడా ఉపయోగించి మాట్లాడినా.
ఎంకరెడ్డికి లాభదడుస్తున్నా ఎందుకు పొమ్మంటే కట్టెలకి ఓడేందుకు అని కూడా అడిగినా సపోర్ట్ చేస్తలేడు. తేలుగుట్టిన దొంగ లెక్క ఇట్లా అనుకొని బయటకు వెళ్తలేడు. ఎందుకు వెళ్తలేడు? ప్రజలు చెప్పులతో రెడీగా ఉన్నారు, రైతులు చెప్పులు తీసుకొని రెడీగా ఉన్నారు. ఏ చెప్పుతోనైతే కొట్టమన్నవా నువ్వు, ఆ చెప్పులు తీసుకొని ప్రజలు రెడీగా ఉన్నారు ఇవాళ లక్షలాది మంది. ఆ భయంతోనే బయటకు వెళ్తలేడు. ఏం మాట్లాడిండు? ఆ మిల్లు ముందట రైతులు ఆపి, సార్ 2700 కొన్నారు మొన్నటిదాకా, ఇవాళ 2200 చేసిండ్రు, మాట్లాడాలి నువ్వు అని అంటే ఫోన్ తీసి, ఓ కలెక్టర్ వెంబడే మిల్లు మూసాయి అన్నాడు. ఈడు అసుడబోయిన వాడు ఇంకా 100 నాకు ఇచ్చిండు. ఏం పీక్కుంటావో పీక్కోపోమన్నాడు. సప్పుడు లేదు. ఎందుకు లేదనుకుంటున్నారు? దొంగలు వీళ్ళే ధరలు తగ్గేయమని చెప్పింది. ఎందుకంటే ఒక్కొక్క మిల్లుని కాడ 2 కోట్లు 3 కోట్లు దొబ్బిరు. ఒక్కొక్క మిల్లు కాడ 2 కోట్లు 3 కోట్లు దొబ్బి వాళ్ళని భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి ఆ పైసలు ఎట్లా రావాలంటే ఇట్లా వసూలు చేసుకొని రైతుల పొట్ట కొట్టండి, రైతుల జేబులు కొట్టండి అని చెప్పి దుర్మార్గంగా రైతుల ఉసురు తీస్తున్న, రైతుల రక్తం తాగుతున్న ప్రభుత్వంగా నిరూపించుకున్నారు ఇవాళ 3 నెలల్లోనే ఈ దొంగలు. ఇది జరుగుతున్నది. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి, ఈ విషయాన్ని రైతులకు అర్థం చేయించాలి మనం. ఇది మన బాధ్యత. ఇవాళ మనం మీటింగ్ పెట్టుకున్న ఉద్దేశం అది. కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో, ఏదైతే ధైర్యం ఇచ్చిండో దాన్ని తీసుకొని మనం గ్రామాలలోకి వెళ్ళి అడగాలి. పంచాయతీ లేదు, కొట్లాట లేదు, కూర్చున్న కానే పెట్టాలి. పక్కింటిని అడిగితేమే, అన్న ఉరుకురికి ఓటేస్తేవి, వచ్చిందా రైతు బంధు, అయిందా రుణమాఫీ 2 లక్షలు, ఇస్తున్నాడు ఆ బోనస్, గవి చాలా అడిగితే, అక్క వచ్చిందా 2500, 2500 ఇస్తాడు ఆడపిల్లకి, ప్రతి ఆడ మనిషికి 2500 వస్తున్నాయి. అక్క నాకు వచ్చినాయి నీకు వచ్చినాయి అంటే బా ఏమైంది? వాడు అన్ని నిజాలు చెప్పినాడు, వాడు అన్ని నిజాలు చెప్పొచ్చినాడు. చెప్పాలి, మీరు తప్పకుండా చెప్పి తీరాలి, అడగాలి. అక్క నాకు వచ్చింది, నాకు అప్లికేషన్ తీసుకుపోయి 2500 ఇస్తానికి, నీకు కూడా వచ్చిందని పక్కింటామని అడిగితే అయ్యేపాయ. ఇంకా 10 మందిని అడుగుతుంది. పంచాయతీ వస్తూనే ఉంటుంది, పుడుతుంది, గానే పుడుతుంది. మరి ఆడ పుడుతుంది, గట్టనే చేయాలి. ఏం జరిగింది? వ్యవసాయ కూలీలకు నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. పోవాలి, ఇప్పుడు జరుగుతుంది. వ్యవసాయ కూలీ పోతున్నారు, ఎన్ఆర్జీఎస్ పనిలో పోతున్నారు. ఆడికే పోయి కూర్చోవాలి మనం కూడా. ఏమైందన్నా 12,000 ఏమన్నా తీసుకురా నీకు ఆయుధం, 12,000 ఇస్తున్నాడు కదా, ఏమైంది? గదే మాట్లాడాలి. పెళ్ళైన వాళ్ళు ఇంటికి పోయి బంగారం ఏదని అడగాలి, తులం బంగారం పంపిస్తానని కదా రేవంత్ రెడ్డి మీ ఇంట్లో పెట్టుకున్నాడు కదా, బంగారం చూసి మనం అడగాలి. తులం బంగారం ఇవ్వాలి కదా. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను ఇంకా తులం ఇస్తే అదనంగా అన్నాడు కదా, వచ్చిందా తులం? ఇదే అడగాలి. మనం మాట్లాడుకోవడం కాదు, మనం సోషల్ మీడియాలో మన వాట్సాప్లో మనం చూసుకోవడం కాదు. ప్రజల వాట్సాప్లకు పోండి, ప్రజల హృదయాలకు పోండి, ప్రజలను అడగండి. వాస్తవాలు అడగాల్సిన డిమాండ్లు, కాంగ్రెస్ మేనిఫెస్టో కాగితాలు ఉంటాయి, తీసుకొని పోండి. గవి మాత్రమే అడగండి చాలు. పంచాయతీ లేదు, వాడు జెండా పట్టుకొని ఉరికేతో పంచాయతీ కొట్లాడక్కర్లేదు. మనదంతా ప్రజల వైపు, మనదంతా ప్రజల గురించి. కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను ప్రజలకు తీసుకుపోవడమే మనం చేయాల్సిన పని. తప్పకుండా ప్రజలు మీ వెంటనే వస్తారు. తప్పకుండా కేసీఆర్ అవసరమేందో ప్రజలకు తొందరగా తేలిపోయింది. ప్రపంచంలో ఇంత తొందరగా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. మొదటిసారి ఇదే ప్రభుత్వం ఓ దుర్మార్గ ప్రభుత్వం తెచ్చుకున్నారు. రైతాంగం కూడా మాట్లాడుతున్నారు చాలా విషయాలు. ఎక్కడికి పోయినా సరే, నిన్న సార్ కనిపించినప్పుడు కూడా వాళ్ళ బాధను చెప్పుకున్నారు. అన్ని కూడా విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ విషయాలు మాట్లాడండి. ఎండలో ఉన్నాయి, తప్పకుండా ప్రచారం ఏ పదవులో చేసుకోవాలో ఆ పదవులు చేసుకుందాం. నామినేషన్ అయినాకనే చూద్దామనే ఆలోచన లేదు. మీరు ఈ క్షణం నుంచే మీ గ్రామాలలో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి బీఆర్ఎస్ ఆవశ్యకతను, కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకు చెప్పాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.